హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మధ్యాహ్నం 2 గంటల వేళ పొలాల నుండి తిరిగి వస్తున్నాడు శ్రీ నగేష్. శీతాకాలపు టెండ ఎక్కువగానే ఉన్నా మేనిని సోకుతున్న శీతల వాయువుల వల్ల ప్రాణానికి సుఖంగానే ఉంది. నిండారా విరిసిన పలు రకాల పుష్ప సముదాయాలతో, చిత్ర విచిత్ర గతులతో, వయ్యారంగా నాట్యమాడుతున్న పచ్చని పైరుజాలతో, నిండు వృక్ష సముదాయాలతో నిర్మలంగా ఉన్నది ప్రకృతి. ఏమేమో ఆలోచనలతో నడుస్తున్న అతనికి దూరాన ఎండలో మెలమెల్లాడుతూ కనిపించిన లేత నీలిరంగు కారు కొంత ఆశ్చర్యాన్నే కలిగించింది. ఎవరా అనుకుంటూ కొంచెం నడక వేగం హెచ్చించాడు. మరీ విశేషమేమైనా ఉన్న సమయాలలో మినహా పల్లెల్లో కార్లు కనిపించాయంటే ఆశ్చర్యమే. మరి ఈ కుగ్రామానికి కార్లు సాధారణంగా రావు. వచ్చినా అది మనసు వింటికి రావాలి, లేదా పట్టణాల్లో ఉన్న నా స్నేహితులు ఎవరైనా నా కోసం వచ్చి ఉండాలి అనుకుంటూ అతను కారుకు సమీపానికి వచ్చిన పిమ్మట కొంత ఆశ్చర్యపోయాడు. కారు బానెట్ ఎత్తి ఒక యువతి ఇంజన్ దగ్గర ఏమిటో పరీక్షిస్తుంది. అప్పటికే వాహనం చుట్టూ 7-8 మంది దారిన పోయేవాళ్ళు, దూడలు కాచుకునే కుర్రాళ్ళు పోగై వింతగా తిలకిస్తున్నారు. ఈఎంఏ బండి నడిపేసుకొచ్చేసిందిరా, పట్నవాసుపోళ్ళు మొగాళ్ళ మాదిరిగానే సోగ్గా తిరుగుతారా, ఆ చుట్టూ చేరిన వాళ్ళు ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తున్నారు. యువతి తలెత్తి అటూ ఇటూ ఇబ్బందిగా చూడసాగింది. ఆమె మనస్థితిని గ్రహించగలిగిన నగేష్, పాపం ఏదైనా అవసరం వచ్చిందేమో, పోయి సాయపడదామా అనుకున్నాడు. అయినా నన్ను అడగందే వెళ్తే ఏమనుకుంటారో అనుకుంటూ ముందుకు 2 అడుగులు వేశాడు. ఈ ఊరు పేరేమిటబ్బాయి అని ప్రశ్నించింది ఆమె చుట్టూ ఉన్న వారిలో ఒకరిని. ఆమెను విస్మయ దృష్టితో తిలకిస్తున్న వారెవ్వరూ సమాధానం చెప్పాలని తోచలేదు. కానీ వెళ్ళిపోతున్న నగేష్కు ఆమె ప్రశ్న వినిపించి వెనుతిరిగాడు. అంతలో ఆ యువతి దృష్టి కూడా నగేష్ మీద పడింది. నారాయణపురం ఇంకెంత దూరం అండి అని ప్రశ్నించింది ఎవరో మర్యాదస్తుడైన పల్లె యువకునిగా భావించి. ఇదిగోనండి, ఇదే ఈ కనిపిస్తున్న పల్లె అంటూ ఎండకు ధరించిన గాగుల్స్ తీసేస్తూ కారు దగ్గరకు నడిచాడు శ్రీ నగేష్. డాక్టర్ బాబు అంటూ వాహనం చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా కొంచెం దూరంగా తొలగి నిలబడ్డారు. థ్యాంక్స్. నగేష్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ యువతి కూడా తాను ధరించిన నల్ల కళ్ళద్దాలు తీసేసింది. అంతలో అతన్ని గుర్తించినట్లుగా, ఓ మీరా, నమస్కారం అన్నది 2 చేతులు జోడించి. ఆనందం, సిగ్గు, విచారం త్వరగా రంగులు మారిపోసాగాయి ఆమె వదనంలో. యాంత్రికంగా ప్రతి నమస్కారం చేసి అలాగే చూడసాగాడు శ్రీ నగేష్. మీకు నేను తెలుసా అండి అని ప్రశ్నించాడు. ఆమె విషాదం ఒలికించుతూ నవ్వింది. మీకు నేను తెలుసు, కానీ మర్చిపోయి ఉంటారు. ఆ కంఠం, ఆ మాట వినగానే మరి ఆలస్యం లేకుండా స్ఫురణకు వచ్చింది శ్రీ నగేష్కు. ఓ మీరా, తెలుసు, క్షమించండి. ఏమిటి ఇలా వచ్చారు? శ్రీపతి గారు వారి అమ్మాయి ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉంటున్నారట. ఒకసారి చూసిపోదామని. ఏ స్నేహ బాంధవ్యాలు లేకున్నా పరిచయస్తులను ఒకసారి చూడడం మానవ ధర్మం కదా. పిచ్చాయినింటికి పిచ్చాయిని చూడడానికి చోపర్లు గుసగుసలతో చెప్పుకుంటున్నారు. మీరు బంధువులేగా వారికి, వారిల్లు మీకు తెలిసే ఉంటుంది అని అడిగింది శ్రీలక్ష్మి అతన్ని. కారు ఊళ్ళోకి పోనివ్వండి, చెప్తాను. నేను నడుస్తూ ఉంటాను అన్నట్లు. కారుకేమి ట్రబుల్ లేదు కదా? లేదు, ఇంజిన్ హీట్ అయితే కొంచెం కూలింగ్ ఇచ్చాను అంతే అన్నదామె బానెట్ దింపేస్తూ. రండి, మీరు కూడా రండి, కలిసి వెళ్ళిపోదాం. మళ్ళీ మీరు నడవటం దేనికి? ఫ్రంట్ డోర్ తీస్తూ అతన్ని ఆహ్వానించింది. ఎందుకులేండి, అంతా కలిసి ఓ 1/2 ఫర్లాంగ్ దూరం. మీరు తిన్నగా మెల్లగా పోనివ్వండి. ఆమె తిరిగి మాట్లాడలేదు, కానీ డోర్పై చెయ్యి వేసి అలాగే అతని వంక చూస్తూ నిలబడింది. ఆ నేత్రాలలోని అభ్యర్థనను మరి తృణీకరించలేకపోయాడు శ్రీ నగేష్. కనిపించని చిరునవ్వుతో సరే పదండి అంటూ వచ్చి సీటులో కూర్చుని తలుపు వేసుకున్నాడు. ఆమె తృప్తిగా నిట్టూర్చి స్టీరింగ్ చేతబట్టింది. భలే కారు స్టార్ట్ కాగానే పిల్లలంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. పల్లె జనం అన్నాడు నగేష్. మరి వ్యాఖ్యానం అవసరం లేకుండా గ్రహించినట్లు అటువంటి సంఘటనలను లెక్క చేయనట్లుగా నిర్లక్ష్యంగా నవ్వి ఊరుకుందా యువతి రోడ్డుపైనే దృష్టిని పెట్టి.
మంత్రస్వరంతో అన్నాడు నగేష్. ఆ రోజు మిమ్మల్ని కేవలం పెళ్లి కూతురు వేషంలోనే చూశాను, అంచేత చూడగానే ఇవాళ గుర్తుపట్టలేకపోయాను. శ్రీలక్ష్మి కదండి మీ పేరు? అవును. ఎక్కడో దూర తీరాల నుండి గాలిలో తేలుతూ వినవచ్చిన కోకిల స్వరంలాగా పలికిందా కంఠం. ప్రస్తుతం శ్రీపతి గారికి నేనే వైద్యం చేస్తున్నాను అన్నాడు నగేష్. శ్రీలక్ష్మి వదనం విషాదంగా మారింది. నీరస గాత్రంతో అన్నది. ఏమిటో వారి కుటుంబానికి సంభవించిన దారుణమైన ఆపదను తలుచుకున్న కొద్దీ మనస్సు ఏమిటోగా అయిపోతుంది. ఈ వివాహం చెడిపోకుండా వాళ్ళందరూ ఆ రోజున అలాగ వెళ్ళిపోకుంటే మరో విధంగా జరుగునేమో అంటారు కొందరు. ఒక్కొక్కప్పుడు నాకు కూడా ఆ వాదన నిజమేమో అని అనిపిస్తుంది. మనస్సు అవ్యక్తమైన బాధకు లోనవుతూ ఉంటుంది తలుచుకున్నప్పుడల్లా. మానవుడి మెదడుకు రకరకాల ఆలోచనలలో కొట్టుకుపోవటం సరదా. వివేకవంతులు అవన్నీ పట్టించుకోకూడదు. అందులోనూ మీరు మెడికల్ స్టూడెంట్ కూడా, వుడ్ బి డాక్టర్. ఆలోచనలు మరో విధంగా సాగాలి అంటూ నవ్వేశాడు. శ్రీలక్ష్మి కూడా నవ్వేసింది. అన్నట్టు మీ అమ్మగారు నాన్నగారు అంతా కులాసానా? ప్రసంగ ధోరణి మార్చేశాడు నగేష్. నిన్న అమ్మగారు కేజీహెచ్లో ఓ బంధువును చూడబోతేనే ఈ విషయం, అంటే శ్రీపతి గారు ఇక్కడ ఉన్న విషయం తెలిసింది. అప్పటి నుండి నా మానిన గాయం మళ్ళీ రేగినట్లయింది. ఓసారి చూసి జయకు ధైర్యం చెప్పడం, అవసరమైతే క్షమాపణలు కోరడం నా కర్తవ్యంగా భావించాను. భాషకందని ఆశ్చర్యభావం దోబూచులాడింది నగేష్ వదనంలో. అలా చూస్తారు? ఇదెక్కడ సిగ్గుమాలిన ఘటం అనుకుంటున్నారా? వారికి మాకు మధ్య జరిగిన విషయం మరువలేనంత దారుణమైనదే. అయినా మానవ ధర్మాలు మరికొన్ని ఉంటాయి కదా. ఆపద సమయంలో శత్రువునైనా అవమానించకూడదంటారు. మీ వంటి సున్నితమైన మనస్సు, మంచి హృదయం ఈ కాలంలో ఎందరికి ఉంటాయంటారు? మనస్ఫూర్తిగా అన్నాడు శ్రీనగేష్. అంతలో కారు ఊరిలో ప్రవేశించింది. అలా కుడి చేతి పక్కకు తిప్పండి, అదుగో ఆ కనిపించే పచ్చరంగు మేడే, ఆ గేటు ముందు కారు ఆపండి. అతను చెప్పిన దారిలోనే నడిచి గమ్యస్థానం చేరింది అలవాటు ప్రకారం. హాల్ట్ ఇచ్చే ముందు హారన్ కొట్టి. శ్రీలక్ష్మి, శ్రీనగేష్లు ఇరువురు మేడ మీదకి వెళుతూనే కొయ్యబారిపోయారు. కనుగుడ్లను పెద్దవిగా చేసి అటూ ఇటూ భయంకరంగా విపరీతంగా కదిలించి వేస్తూ ఆపాదమస్తకం గడగడ వణుకుతూ గదిలో అటు ఇటూ పరుగులెడుతున్నాడు శ్రీపతి. చెవులు చేతులతో మూసుకుని బాబోయ్, కారు, రైలు, విమానం, నా కొడుకులు, నా భార్య అని భయంకరమైన పిచ్చికేకలు వేస్తున్నాడు. కుమార్తె, నౌకర్లు అతన్ని పట్టుకోలేక సతమతమైపోతున్నారు. రావుగారు గర్జించాడు నగేష్ గది దద్దరిల్లేటట్లు. ఆ గర్జనను విని శ్రీపతితో సైతం అందరూ ఉలిక్కి పడ్డారు. ఏంటిది రావుగారు, ఏంటా హడావుడి? బాబోయ్, కారు, కారు, నా కొడుకు పాతపాటమే వల్లించుతూ విపరీతంగా చిందులు వేస్తున్నాడు శ్రీపతి. కొడుతూనే నలుగురికి లొంగకున్న అతన్ని తానొక్కడు అవలీలగా అదింపట్టుకున్నాడు నగేష్ కదలనీయకుండా. త్వరగా మా ఇంటికి వెళ్ళి నా మందుల బ్యాగ్ తీసుకురా అంటూ ఒక నౌకర్ని, కాసిన మంచినీళ్లు అంటూ మరొక పాలేరుని తరిమాడు. నువ్వు వెళ్ళి కూర్చో అన్నాడు జయశ్రీని. అతని స్వరంలోని తీక్షణతను గమనించిన జయ మారు మాట్లాడకుండా ఓ చోట కూర్చుంది, కళ్ళొత్తుకుంటూ ఆయాసపడుతూ. 10 నిమిషాలలో మందుల సంచితో పరిగెత్తుకొచ్చాడు నౌకరు. నగేష్ మంచినీరైతే శ్రీపతి చేత ఒక్క చొక్క కూడా తాగించలేకపోయాడు. కానీ బలవంతంగా నలుగురి చేత అతన్ని పట్టి కదలకుండా శయనింపచేశాడు. బాబు, నీకు దండం పెడతాను, నా పిల్లలు, భార్య కారులోనే మాయమైపోయారు. ఏదో కారు వచ్చింది, వాళ్ళు వచ్చినట్లున్నారు, తీసుకురా, నా కళ్ళు ముందు పడై, నీకు పుణ్యం ఉంటుంది. 2 చేతులు జోడించి నమస్కరించి శ్రీనగేష్ని దీనంగా అభ్యర్థిస్తూ నిస్సహాయంగా విలపిస్తున్న శ్రీపతిని చూస్తున్న అందరికీ కాదు, అనేకం చూసి ఉన్న గుండె నిబ్బరం గల నగేష్కి కూడా కంట నీరు తిరిగింది. వస్తారు, మీరు కుదురుగా ఉండండి, ఒక్క క్షణం కదలకుండా పడుకోండి అంటూ నెమ్మదిగా ఇంజెక్షన్ చేసేశాడు నగేష్. అంతే. 5 నిమిషాలు గడిచేసరికి కుదురుగా పడుకుని మత్తుగా నిద్రపోసాగాడు శ్రీపతి. అందరూ ఒక్కసారిగా తేలిక పడ్డట్టు నిట్టూర్చారు. చేతులు కడుక్కుంటూ జయశ్రీ వైపు చూశాడు నగేష్. జయశ్రీ అతని చూపుల్లోని భావం గ్రహించింది. కింద వీధిలో ఏదో కారు హారని వినిపించింది. అంతే. చక్కగా మాట్లాడుతున్న నాన్న అలా మొదలుపెట్టేశారు. మంద్రస్వరంతో చెప్తున్న జయశ్రీ నేత్రాలు అప్రయత్నంగా ద్వారం వైపు ప్రసరించడం, అక్కడ ఖిన్నురాలై నిలబడి ఉన్న శ్రీలక్ష్మి కనిపించడం జరిగింది. వెంటనే మాటలాప్ చేసి,
తీక్షణమైన దృష్టితో ఆగ్రహంగా లేచి నిలబడింది. అమాంతంగా అలా మారిపోయిన ఆమె అవతారాన్ని చూసి ఎవరి మటుకు వారే అచ్చెరువుతో తిలకించసాగారు. ఎందుకే రాక్షసి, ఇక్కడ కూడా దాపురించావు? ఒక్కో మాటే కక్షగా ఉచ్చరిస్తూ ఆమెకు దగ్గరగా నడిచింది జయశ్రీ. జయ అంతకంటే మాట్లాడలేకపోయింది శ్రీలక్ష్మి. ఎప్పుడైతే నిన్ను మా అన్నయ్యకు చేసుకుందాం అనుకున్నామో ఆనాడే ఆ మరుక్షణంలోనే మింగేశావు అందరినీ. మిగిలిన వాళ్లకు పిచ్చెక్కించావు. నువ్వు మనిషి అనుకుని భ్రమించాం, కానీ నువ్వే శనిదేవతవు, మృత్యుముఖానివి. జయకంఠం అంతకంతకు తారస్థాయిని అందుకుంటుంది. నీ పాడు సంబంధమే లేకుంటే అది అలా బెడిసి కొట్టకపోతే మేము ఆ రోజున ఆ దిక్కుమాలిన ప్రయాణం చేయవలసిన అవసరమే ఉండేది కాదు. జయ మధ్య నగేష్ నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటికొచ్చిన అతిథిని ఇలాగైనా అవమానించడం? ఉండు బావా, నువ్వేమీ చెప్పొద్దు. నా బాధ నీకు అర్థం కాదు. ఈమెను చూస్తుంటే నా మేను ఉడికిపోతుంది, నా మనస్సు రగులుకుపోతున్నది, నా బాధ అధికమైపోతుంది. చీ, ఈ నష్టజాతకి అతిథిగా వచ్చిందా? అపహసింప వచ్చిన పిశాచి గాని. సరే నీ ఇష్టం, నేను వెళ్తున్నాను. ఓ 2 గంటల్లో మామయ్యకు మెలకువ రావచ్చు. మళ్ళీ ఏమైనా హంగామా చేస్తే కబురు పెట్టు అంటూనే నిష్క్రమించాడు నగేష్ అక్కడి నుండి. అందుకు జయ ఏమీ సమాధానం చెప్పలేదు. కానీ తిరిగి శ్రీలక్ష్మి వంక చూస్తూ, ఇంకా నిల్చున్నావే, గెట్ అవుట్, లేకుంటే మెడబట్టి గెంటిస్తాను అని అరిచింది. ఆ అండ చూసుకుని నౌకర్లు నోళ్లు లేచాయి. నడమ్మ నడు, ఇక్కడ మీకెవరున్నారు కనుక. విస్మయాన్ని విషాదాన్ని తాత్కాలికంగా వెనుకకు నెట్టి హేళనగా ఓ నవ్వు నవ్వింది శ్రీలక్ష్మి. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో జయ. బంధుత్వం విధి ప్రభావం వల్ల వికటించినా స్నేహాన్ని నిలుపుకుందామనే ఉద్దేశంతోనూ మానవత్వ సహజమైన సానుభూతితోనూ వచ్చాను, కానీ మీ నుండి ఏమీ ఆశించి రాలేదు. లోగడ నాతో బంధుత్వాన్ని కోరి చెడగొట్టుకున్నట్లే ఇప్పుడు నేను అందివ్వబోయే స్నేహాన్ని కూడా నీ అంతట నీవే అనర్హురాలిగా నిరూపించుకుంటే ఆ దోషం నాది కాదు. వెళ్తున్నాను. కానీ జయ, ఒక్కటి మాత్రం అనకుండా ఉండలేను. నువ్వు ఆవేశంలో అన్నావో అవివేకంగా అరిచావో నాకు అనవసరం, కానీ నేను విని మౌనం వహించలేని, జన్మలకు మర్చిపోలేని మాటలన్నావు నన్ను. నాతో వివాహం నిశ్చయమై నా దురదృష్టం వల్ల నీ అన్న చచ్చాడని నువ్వనుకుంటే ఎంత అల్పాయుష్కుణ్ణి వివాహమాడి జన్మంతా దుఃఖించాల్సిన దురదృష్టం నాకు లేని మహా అదృష్టవంతురాలనని నేననుకుంటున్నాను. మనుషుల నుండి ఇంకా డబ్బు పిండి కూడబెడుతుంటే ఆ కూడబెట్టినది తినడానికే అదృష్టం లేకుండా పోయారు. అదే చేతులారా చేసుకున్న అనర్థం. గుడ్ బై. అందరి సమక్షంలో అంత పౌరుషంగా మాట్లాడిందే గాని మేడ దిగి కారు చేరేసరికి శ్రీలక్ష్మి నిగ్రహమంతా చెదిరిపోయి అంతర్గత వేదన కన్నీటి రూపంలో బహిర్గతమైంది. జలజల రాలిపోతున్న అశ్రువులను ఒత్తుకోవాలనే గుర్తింపు కూడా లేకుండా కారు తలుపుపై చెయ్యి వేసి పరధ్యానంగా నిల్చున్న ఆమెను ఇరుగు పొరుగు అంతా వింతగా చూడసాగారు. ఏమిటి ఆ ధైర్యం లక్ష్మి గారు? ఆ మాటలకు ఉలికిపాటుతో చూసిన ఆమెకు కారుకు అటుపక్కన నిల్చున్న నగేష్ కనిపించాడు. రండి, మా ఇంటికి వెళదాం. రోడ్డు మీద ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? థ్యాంక్స్, వద్దులేండి, సెలవు. మీ మంచితనాన్ని మర్చిపోలేను అని కళ్ళొత్తుకుని కారులో కూర్చున్నదామె. అలా అనకండి, ఆహ్వానాన్ని అంగీకరించడం కూడా మర్యాదస్తుల లక్షణం అంటూనే తాను కారెక్కి కూర్చున్నాడు నగేష్. నేను ఎక్కేశాను, మరి మా ఇంటికే పోనిస్తారో మీ ఊరికే తీసుకుపోతారో మీ ఇష్టం, నేను మాత్రం దిగను అన్నాడు నవ్వుతూ. శ్రీలక్ష్మి కూడా నవ్వేసింది. మీరంత ఆదరంగా ఆహ్వానిస్తే ఎందుకు రాను? కారు నగేష్ ఇంటి ముందు ఆగే వరకు మళ్ళీ ఎవ్వరూ మాట్లాడనే లేదు. ఒక నౌకరు పరుగున వచ్చి కారు తలుపు తీసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. శ్రీ నగేష్ దిగండి లక్ష్మి గారు అన్నాడు. కారు లాక్ చేసి దిగి వచ్చింది లక్ష్మి. ఆ గృహాన్ని విస్మయంతో చూస్తూ నిల్చున్న శ్రీలక్ష్మిని నవ్వుతూ ప్రశ్నించాడు శ్రీ నగేష్. ఏంటండి అలా చూస్తారు? మా ఇల్లు బాగుండలేదా? ఆమె మధురంగా నవ్వింది. పల్లెలో వారికి కూడా ఇంత మంచి ఇల్లు ఉంటాయా అని అంది. ఏం మీ పట్నం వాళ్ళకే ఉండాలా మంచి అంతా? ఇద్దరూ నవ్వుకున్నారు. అయ్యగారి అంట ఈ అమ్మాయి గారు వచ్చారేంటి? విస్తుపోతూ చూస్తున్న నౌకరు ఆంతర్యం గ్రహించిన నగేష్ లోపల చిన్నగా నవ్వుకుంటూ, ఒరే, బంధువులు వచ్చారని అమ్మగారితో చెప్పు లోపలికి పోయి అని ఆజ్ఞాపించాడు. చిత్తం వాడు లోనికి పరుగు తీశాడు. రండి లోపలికి అన్నాడు లక్ష్మి వైపు తిరిగి శ్రీ నగేష్. నడవండి అతన్ని అనుసరించిందామె. వార్త విన్న శ్రీదేవి వారికి ఎదురుగా వచ్చింది. మా అమ్మగారు అన్నాడు శ్రీలక్ష్మితో నగేష్. నమస్కారం అండి
అంది శ్రీలక్ష్మి శిరస్సు కొద్దిగా వంచి నమ్రతగా చేతులు జోడించి. శ్రీలక్ష్మి అపురూప సౌందర్యానికి వినయ విధేయతలకు ముగ్ధురాలైపోయిన శ్రీదేవి ఆమె దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుని దామ్మ కూర్చో అంటూ తన పక్కనే సోఫాలో కూర్చోబెట్టుకున్నది. ఎదుటి సోఫాలో చిరునవ్వులొలికిస్తూ కూర్చున్నాడు శ్రీ నగేష్. శ్రీదేవిని చూస్తూ శ్రీలక్ష్మి అత్యంత విస్మయం చెందింది. నగేష్ తల్లిగారంటే ఎవరో ముసలామె అనుకున్నది, కానీ టీవీగా ఒక మహా సామ్రాజ్ఞిలా ఉన్నది శ్రీదేవి. ఒక్క బొట్టు మినహా పూర్తి నిండు అలంకరణలోనే ఉంది శ్రీదేవి. తెల్లని పట్టుచీర, పట్టు జాకెట్టు, మెడలో పెద్ద బంగారు గొలుసు, చేతులకు నిండుగా బంగారు గాజులు, చెవులకు రవ్వల దిద్దులు, సాధారణంగా దువ్వి సెగ చుట్టుకున్న పెద్ద వంకుల జుట్టు, బంగారు వన్నె శరీర ఛాయ, నిండు విగ్రహము, చక్కని ఉందాదనము, చక్రవర్తినిలా మాట్లాడుతున్న ఆ తీరు చూపరులను ముగ్ధులను చేసి వారికి ఎనలేని భక్తి గౌరవాభిమానాలను కలిగిస్తాయి. కుమారునికి తగిన తల్లి, తల్లికి తగ్గ కుమారుడు అనిపించింది శ్రీలక్ష్మికి. నీ పేరేమిటమ్మా? శ్రీదేవి ప్రశ్నించింది. శ్రీలక్ష్మి అండి. చక్కని పేరు. ఏ ఊరు మీది? ప్రస్తుతం వైజాగ్లో ఉంటున్నామండి. ఓహో, అయితే ఈ ఊరు అంటూ అర్థోక్తిగా ఆపేసింది శ్రీదేవి. ఆమె భావాన్ని గ్రహించిన శ్రీలక్ష్మి సమాధానం ఏం చెప్పాలో తెలియక తికమక పడుతూ భూమి వైపు చూస్తూ కూర్చున్నది. ఆమె వదనంలోని కాంతి, పెదవులపై నర్తిస్తున్న చిరుహాసము అదృశ్యమయ్యాయి. నగేష్కు మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఈమె మెడిసిన్ 4వ సంవత్సరం చదువుతున్నారమ్మా. ఇంకొక ఏడాది గడిస్తే డాక్టర్ అయిపోతారు. నా హాస్పిటల్ చూద్దామని వచ్చారట. తృప్తిగా ఊపిరి వదిలి నగేష్ వంక కృతజ్ఞతతో చూసింది శ్రీలక్ష్మి. శ్రీదేవి అన్నది, చాలా సంతోషం అమ్మా. మంచి మనుషులను, మంచి పనులను మంచివారే అర్థం చేసుకోగలరట. నువ్వు కూడా మా అబ్బాయి వంటి దానివేననుకుంటున్నాను. పైకి అభినందించిన పల్లెల్లో ఇంత పెద్ద ఆసుపత్రి ఏమిటని అందరూ హేళన చేసేవారే. నిజంగా మెచ్చుకునేవారిని వేళ్లపైన లెక్క పెట్టవచ్చు. విషయం ఏమిటో పూర్తిగా తెలియని శ్రీలక్ష్మి వింటూ మౌనం వహించింది. అన్నట్టు హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు చిరునవ్వుతో అన్నది శ్రీదేవి. అమ్మాయిని చూస్తూ, నేను మర్యాదల సంగతే మర్చిపోయాను. లేమ్మా, భోంచేద్దువు గాని. ఎప్పుడనగా బయలుదేరావో ఏమో. ఆసుపత్రి తర్వాత చూడొచ్చు. నేను భోజనం చేసే బయలుదేరానండి. మరి నాకు అనుమతిస్తే వెళ్ళడానికి? అయ్యో, అదేమిటి అప్పుడే? ఆవిడ మాటలకేం లే అమ్మా, ఇప్పుడప్పుడే వెళ్ళనిస్తామా అన్నాడు నగేష్ నవ్వుతూ. పోనీ భోజనం చేయకుంటే కాస్త కాఫీ పలహారాలైనా అంటూ ఉండగానే నౌకరు ప్రవేశించాడు 2 వస్తువులతో. ఓ, బాగా సుశిక్షితులైన నౌకర్లు, సుందరమైన గృహము అంటూ నవ్వేసింది శ్రీలక్ష్మి. ఈసారి శ్రీదేవి కూడా శ్రీలక్ష్మి నగేష్లతో నవ్వులొలికించింది. ఏమోనమ్మా, ఏదో ముసలిదాన్ని, పాతకాలపు దాన్ని. నా తీర్పుదిద్దుళ్లతో ఈ ఇంటికి పూర్తి అందం ఎలా వస్తుంది? ఇల్లాలు రావాలి, ఇంటికి కళ రావాలి. శ్రీలక్ష్మి మాట్లాడకుండా గది 4 దిక్కులా కలిగి చూస్తూ కూర్చుంది కాఫీ తీసుకుంటూ. మీ నాన్నగారి పేరేంటమ్మా? శ్రీనివాసరావు గారండి. జిల్లా జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. మీరు ఈ ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ పెడతారా, ఇంకా పైకి చదువుతారా? నగేష్ ప్రశ్నించాడు. బహుశా ప్రాక్టీసే పెడతానండి. ఇంకా పై చదువుల ప్రశ్నే లేదు. ఇక్కడికి చదువు రావడమే నాకు పెద్ద అదృష్టం. ఇంకా చదువుకోవలసిన చిన్న చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అయితే నీ చదువు చిన్నదంటావా? అది చాలా పెద్ద విద్య కదమ్మా. డాక్టర్ అంటే మాటలా అన్నది శ్రీదేవి. అవుననుకోండి, కానీ అంతకంటే పెద్ద చదువులు చదువుకున్నవారు అనేక మంది ఉన్నారండి ఈ రోజుల్లో. నా చదువు ఏమంత మహా గొప్పదని అనుకోను. అందరూ సాధారణంగా ఉన్న ఊళ్ళో బడికి పంపి మామూలు చదువులు ఎలా యథాలాపంగా చెప్పిస్తారో అలాగే నన్ను నాన్నగారు ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళు తిరుగుతూ సరదాగా అక్కడ స్కూళ్లల్లోనూ కాలేజీల్లోనూ చేర్పించారు. దైవకృప వల్ల నాకు కాస్త చదువు అబ్బింది, అంతేనండి. ఆ మాటకు ముగ్ధురాలైపోయింది శ్రీదేవి. ఎంత అణుకువ, నమ్రత ఉండటం అన్ని విధాలా మంచిదమ్మా. నాకు నచ్చావు. నీ వంటి అమ్మాయి సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఇలా మా ఇంటికి రావడం, పరిచయం కలగడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఇవాళ చాలా మంచి రోజు. అంత పెద్దామె తనను ప్రశంసిస్తుంటే శ్రీలక్ష్మి వదనం సిగ్గుతో భూమిలోకి కృంగిపోయింది. రండి, హాస్పిటల్ చూద్దురు గాని. నగేష్ లేచాడు. సూర్యరశ్మిలో చక్కగా మెరుస్తూ తళతళలాడుతున్న వెండి రంగు అక్షరాలను చూస్తూ కొద్ది క్షణాలు చకితురాలై నిలబడింది శ్రీలక్ష్మి.
భాగ్యచక్రం చాలా కొత్త పేరే అన్నది. నగేష్ సమాధానం ఇవ్వకుండా చిరునవ్వులు చిందించి ఊరుకున్నాడు. ఆసుపత్రి అంతటా జనం కిటకిటలాడుతున్నారు. నర్సులు, కాంపౌండర్లు అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు మందులతో, చేతిలో కాగితాలతో. అంతా తిరిగి చూడడానికి అరగంట పట్టింది ఇద్దరికి. ఇద్దరూ తిరిగి వచ్చి కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నారు. ఆనందాశ్చర్యాలతో శ్రీలక్ష్మి అన్నది, పల్లెటూరి ఆసుపత్రి అంటే ఏదో ఉంటుందిలే అనుకున్నాను, కానీ ఇలా ఉంటుందని ఊహించలేదు. మహానగరాలలో మిషనరీ హాస్పిటల్స్ను కూడా తలదన్నేలా ఉంది. మెంటల్ పేషెంట్సు, మెటర్నిటీ సెక్షన్, ఆపరేషన్ థియేటర్, అబ్బా అన్నీ ఉన్నాయి. మీ ప్రయత్నం మెచ్చుకోదగింది. ఒక లేడీ డాక్టర్ కూడా ఉంటే పల్లె జనులకు మరే లోటు ఉండదు. నిజమే, కానీ ఇది పల్లె కావడంతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. లేడీ డాక్టర్ను తమ ఆసుపత్రులలో ఉద్యోగాలకు పెట్టుకున్న అనేక మందిని నేను ఎరుగుదును. వాళ్ళకేదో గొడవచ్చి విడిపోవటం, ఆ పైన ప్రజలు తమ ఊహకు అందినట్లు రకరకాల కథలు ప్రచారం చేయటం జరుగుతూ ఉంటుంది. అవి నిజం కాకున్నా సరే నలుగురు నమ్ముతారు. డాక్టర్ల విలువ తగ్గుతుంది. అది ఆసుపత్రికి, డాక్టర్లకు కూడా క్షేమకరం కాదు. ముఖ్యంగా డాక్టర్ విషయం అటుంచండి. లేడీ డాక్టర్ మనసు సున్నితమైతే మరీ బాధ. పర్యవసానాలు ఘోరంగా పరిణమించవచ్చు. ఏ చెట్టు నీడను శయనించారో ఆ చెట్టు కొమ్మల్నే నరికి ఇల్లు కట్టుకునే తత్వం మానవులది. ఇవాళ ప్రాణదానం చేసిన డాక్టర్లపైనే రేపు చాటున నోటికొచ్చిన ప్రచారాలు చేసి వినోదిస్తారు. వాళ్ళ కాలక్షేపాలు మనకు ప్రాణ సంకటాలుగా తయారవుతాయి. ఎవరైనా వృద్ధురాలైన వైద్యురాలుంటే ఆవిడ ఈ పల్లె పట్టున ఉండటానికి అంగీకరిస్తే ఉద్యోగంలో నియమించాలనే ప్రయత్నంలో ఉన్నాను. కానీ ఏదో చెప్పబోయి చెప్పలేకపోయింది శ్రీలక్ష్మి. ఏమిటి చెప్పండి. మీ భాగస్వామి లేడీ డాక్టర్ అయితే కొద్దిసేపు తటపటాయించినా కడప చెప్పేసింది శ్రీలక్ష్మి. నగేష్ నవ్వులో లోకంలోని విషాదమంతా వర్షించింది. ఒకప్పుడు అదే అభిప్రాయంలో ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు అటువంటి అవకాశమే లేదు. బాధ ప్రస్ఫుటమైంది కంఠంలో. ఎందుకో శ్రీలక్ష్మి వదనం చిన్నపోయింది. అంతలో హాస్పిటల్లో సిస్టర్ ప్రవేశించింది. నంబర్ 721 రూమ్లలో పేషెంట్స్ ఇవాళ డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతున్నారు సార్ అంది శ్రీ నగేష్తో. గుడ్, రమ్మను. వెంటనే ఆ వ్యక్తులను లోనికి ప్రవేశపెట్టింది సిస్టర్. దండాలు పెడుతూ ప్రవేశించారు ఆ రోగులిద్దరు. నా చర్మం చెప్పులు కుట్టించినా మీ రుణం తీరద్దోరా. మీ పుణ్యం వల్ల నేను బతికాను. మా తండ్రి తాతలు ఇదే జబ్బుతో ఈ పల్లెలో అతీగతి లేక చచ్చిపోనారంట. ఆనంద పారవస్యంతో డాక్టర్కు మరీ నమస్కరించి కొంత డబ్బు బల్లపై ఉంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అది లెక్క కూడా చూసుకోకుండా టేబుల్లో పడేశాడు నగేష్. రెండో వ్యక్తి ఒక స్త్రీ అమాంతం వచ్చి డాక్టర్ పాదాలను పట్టి కన్నీరు కురిపించింది. డాక్టర్ బాబు, మీరు మీ పెద్దలు కలకాలం సల్లగుండాల. ఇంతదాకా 6 బిడ్డలను ఆ దేవుడిచ్చినా పురుట్లోనే పోగొట్టుకున్నాను. పెంచుకునే అదృష్టం లేకపోయింది. ఈ బిడ్డ మీ సలహ వల్ల దక్కాడు. మీరే మా పాలిట దేవుళ్ళయ్యారు బాబు. రోజు దీపం పెట్టి మొక్కుతా, సచ్చి మీ కడుపున పుడతా. అంతకంటే నేనేమీ ఇచ్చుకోలేను బాబు. కూటికి లేని పేదదాన్ని. కడుపు తీపితో వచ్చి వైద్యం మాత్రం చేయించుకున్నా. డాక్టర్ ఏమంటాడోననే భయం, సంశయం కనిపించాయి ఆమె నేత్రాలలో. నిర్మలంగా చిరునవ్వు నవ్వాడు నగేష్. పర్వాలేదమ్మా, బాధపడకు, వెళ్ళిరా. వారం బిడ్డను తీసుకొచ్చి చూపించి వెళుతూ ఉండు. అవసరమైతే మందులు ఇస్తుంటాను. ఆమె కళ్ళు అమితానందంతో మెరిశాయి. మీరు నిజంగా దేవుళ్లే బాబు. మీ భాగ్యాన్ని ఇలా మా కోసం, మా పేదోళ్ల ప్రాణాలు నిలపటం కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ భగవంతుడు మిమ్మల్ని సల్లంగా చూడాలా. ఇంకా తరగని భాగ్యం ఇవ్వాలి. మీ అమ్మ కడుపు సల్లగా ఉండాలి. తృప్తితో అటు ఇటు 7 తరాల వారిని మనసారా దీవిస్తూ వెళ్ళిపోయింది ఆ స్త్రీ. ఏదో అనిర్వచనీయమైన సంతోష సంతృప్తులు వెల్లివిరిశాయి శ్రీ నగేష్ వదనంలో. అంతా విప్పారిత నయనాలతో విలోకించుతున్న శ్రీలక్ష్మి మానసవేణ ఆ క్షణంలో మధుర భావాలు మీటుతూ అతని మహనీయాదర్శాలను గానం చేసింది. ఆహ్లాద మనస్కతతో ప్రకాశంగా అన్నది, అర్థమైంది. మీ ఆసుపత్రికి ఇంత మహత్తరమైన నామకరణం ఎందుకు చేశారో. ఈ పల్లె జనులకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే ఈ నిలయానికి మీరు చక్రవర్తులన్నమాట. చాలా ధన్యులు మీరు. నగేష్ ఒక్కసారి గంభీరంగా ఆమె వంక చూసి ఊరుకున్నాడు. అయితే ఇంతకు ఇలా ఈ పల్లెలో ఉండి సేవ చేయాలనే అభిలాష మీకెందుకు కలిగింది? ఎలా కలిగింది? నా చిన్ననాటి అనుభవాలు అంటే మీరు ఓపికగా వినగలిగితే చెప్తాను. చెప్పండి. మీ చేత ఇంతటి మహత్కార్యాన్ని చేయించిన ఆ కారణాలేమిటో వినగలగడం కూడా ఒక అదృష్టమే.
గతాన్ని స్మరించుకుంటూ అర్థనిమీలత నేత్రుడై చెప్పసాగాడు నగేష్. నా చిన్నతనమంతా ఈ పల్లెలోనే తాతగారింట గడిచింది. సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడే పల్లె ప్రజల దుస్థితిని చూసి ఆ తెలిసి తెలియని వయసులోనే నా మనసు ఆవేదనతో ఆక్రోశించేది. నన్ను అధికంగా చెలింపజేసిన ఆనాటి కొన్ని సంఘటనలు వివరిస్తాను వినండి. వింటున్న శ్రీలక్ష్మికి కనులకు కట్టినట్టు కనిపించసాగాయి. ఆ రోజు ఉదయం నుండి వాన జోరుగా కురుస్తున్నది. ఇంట్లో నుండి జరుగుబాటు గల మనుషులెవ్వరూ బయట అడుగు పెట్టడం లేదు. బాలుడు శ్రీనగేష్ కాగిత పడవలు చేసి నీళ్లల్లో వదులుతూ వాటి గమనం చూసి అమితానందాన్ని అనుభవిస్తూ ఉండగా లోనుండి తాతగారు సన్నసన్నగా చివాట్లు వేసి పిలుస్తున్నారు వానలో తడవద్దని. అంతలో అతి కంగారు పడుతూ 2 మనుషులు వానలో ప్రవేశించారు లోనికి. నాగన్నబాబు కొంప మునిగిపోతోంది అంటూ ఆత్రంగా పరిగెత్తుకొచ్చాడు గదిలో నుండి నాగన్న. నిన్నటి నుండి ఊళ్ళో కలరా తగిలింది. పిట్టల్లా నిమిషానికి ఒకటి రాలిపోతున్నారు మాలపల్లెలో ప్రజలు. తెల్లవారేటప్పటికి మన పేటలోకి పాకింది. మున్సిపు గారికి తెల్లవారుజాము నుంచి పట్టుకుంది. మొదట్లో ఇదని తెలిసింది కానీ అప్పుడే ఓ పక్కన ముంచుకుపోతోంది. త్వరగా పట్నం తీసుకెళ్ళాలి, కాస్త తోడు రండి బాబు, గడగడా చెప్పేశాడు మున్సిపు పాలేరు. పదండి, ఇంకా తాత్సారం చేస్తారేం? నిల్చున్న పాటునే బయలుదేరాడు ఊరికంతకు పలుకుబడి గల ఆసామి అయిన నాగన్న. తాతయ్య నేను వస్తాను వెంటబడ్డాడు నగేష్. వద్దయ్యా, ఆ రోగులు రొస్టుల్లోకి నువ్వెందుకు? నగేష్ ఎంత మారం చేసినా లాభం లేకపోయింది. అతన్ని తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయారు అందరూ. పట్టుదల రెచ్చిపోయిన నగేష్ పెద్దవాళ్ళెవరికంటా పడకుండా జాగ్రత్తగా ఇంట్లోంచి తప్పించుకుని ఆ వాన్లో పడి హరిజనవాడ వైపు పరుగు తీశాడు. మనుషుల్ని పెట్టల్లా రాల్చేస్తున్న ఆ కలరా ఏమిటో, ఎలా ఉంటుందో బాగా తెలుసుకోవాలన్న కుతూహలం అతనికి చాలా అధికంగా ఉంది లోలోన. పురుషుణ్ణి కోల్పోయిన కుటుంబపు హాహాకారాలు, తల్లి మరణించిన పిల్లల గోడు, సంతానాన్ని కోల్పోయిన తల్లిదండ్రుల శోకాలతో హృదయ విదారకంగా ఉన్నది హరిజనవాడ దుస్థితి. ఇంకా పసితనం వేడని నగేష్కు మరీ వివరంగా తెలియకపోయినా పరిస్థితులు మాత్రం బాగానే అర్థమయ్యాయి. కలరా అంటే భయంకర రోగాల్లో ఒకటి. వెంటనే మందు పడాలంటే డాక్టర్ ఉండాలి. డాక్టర్ ఈ పల్లెల్లో లేడు. ధనవంతులు మాత్రమే పట్నం పోయి వైద్యం చేయించుకొని ప్రాణాలు నిలుపుకోగలరు. అయితే వాళ్ళందరికీ ధనం ఉండాలన్నమాట. నేను పెద్దవాడినయ్యాక నా డబ్బంతా వాళ్ళకిస్తాను అనుకుంటూ ఇంటికొచ్చిన నగేష్కు తన ఊహలలో 3 వంతులు సరైనవి కావని గ్రహింపయ్యింది. డబ్బున్నంత మాత్రాన ప్రాణాలను కొనలేరు. ఆ ఉదయం పట్నానికి తీసుకువెళ్లిన మున్సిపు హాస్పిటల్ ఆవరణ ప్రవేశిస్తూనే శాశ్వతంగా కన్నుమూశాడు. వర్షం వల్ల సరిగ్గా లేని ఆ పల్లె రహదారులపై ఒంటెద్దు బండి నడిచి పట్నం చేరేసరికి చాలా జాప్యం జరిగిపోయింది. మనుషులకు తక్షణ వైద్య సహాయం లభించాలంటే ఆ ఊళ్ళోనే ఓ డాక్టర్ ఉండాలి. అయితే ఈ ఊళ్ళో అందరూ చచ్చిపోతుంటే ఇక్కడ డాక్టర్ ఎందుకు లేడు తాతయ్య? మెల్లగా తాతగారి దగ్గర చేరి ప్రశ్నించాడు నగేష్. ఈ వెధవ పల్లెలో డాక్టర్లు ఎందుకు ఏడుస్తారు? అట్టే వెధవ ప్రశ్నలు వేయక నోరు మూసుకొని పడుకో. కర్ణ కఠోరమైన భాష వినిపించడం మినహా ఆ ముసలాయన నగేష్కు సందేహ నివృత్తి మాత్రం చెయ్యలేదు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, అడిగిన దానికి బాగా సమాధానం చెప్పరు. పిన్నిని అడుగుతాను, చక్కగా విసుక్కోకుండా ఏమడిగినా చెప్తుంది అంటూ పిన్ని దగ్గరకు చేరాడు. నగేష్ చిన్నారి మెదడునందలి సందేహాల్ని తేలిగ్గా తృణీకరించలేదు పిన్ని. ఆ మనస్సులోని వేదనను సానుభూతిని అర్థం చేసుకోగలిగింది. అసలు డాక్టర్ చదువుకే చాలా ఖర్చు అవుతుంది బాబు, చాలా ఖరీదైన విద్య అది. మరి ఉన్నదంతా ఖర్చు పెట్టుకుని లేక అప్పు చేసో వేలకు వేలు వెచ్చించి చదువుకున్న చదువుతో ఈ పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెడితే వాళ్ళ అప్పులు ఎలా తీరుతాయి? ప్రాక్టీస్ పెట్టడానికి కూడా చాలా డబ్బు కావాలి. పట్టణాలలో అయితే చాలామంది జనం ఉంటారు, రాబడి బాగుంటుంది, వాళ్ళ అప్పులు తీరతాయి, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా చక్కగా చదివించుకుంటారు. అయితే బాగా డబ్బు ఉన్న మనలాంటి వాళ్ళు డాక్టర్లై ఈ పల్లెలో ఉంటే మనకెవరూ డబ్బు ఇవ్వక్కర్లేదు కదా పిన్ని, మనం వాళ్ళకు ఊరికే మందులు ఇచ్చేయొచ్చు. పిన్ని ఆనందంతో ప్రశంసాపూర్వకంగా ముద్దాడింది నగేష్ని. అందరికీ నీ అంత మంచి మనసు ఉంటుందా బాబు? చాలామంది ప్రజలకు పెద్ద కబుర్లే చెప్తారు కానీ క్రియ శూన్యం, ధనదాహం అమితం, ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలనే తాపత్రయంతోనే సతమతమవుతూ ఉంటారు. తోటి ప్రజలకు దేశానికి సహాయపడదామనే సత్సంకల్పం ఉండదు. ప్రజా వివేకంతో తమ తెలివిని
కలిమిని బలిమిని శక్త్యానుసారం ప్రభుత్వానికి ప్రజలకు అందజేస్తే దేశం మళ్ళీ రత్నగర్భ అనే పేరును సార్థకం చేసుకుంటుంది, ప్రజ సుఖిస్తుంది, దేశము సుభిక్షమవుతుంది. కానీ అంతటి సదుద్దేశము సహకారం లభించినప్పటి మాట కదా. అయితే నేను డాక్టర్నే, ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటాను, ఎవ్వరిని చచ్చిపోనివ్వను, పసివాడు శ్రీ నగేష్ ప్రతిజ్ఞ చేశాడు. రోజులు పరిగెడుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, పుస్తకాలు మారుతున్నాయి, తరగతులు ఎక్కుతున్నాయి. నగేష్ ఆనాడు పిన్నితో చేసిన ప్రతిజ్ఞ, పవిత్ర నిర్ణయం మాత్రం మార్పు లేకుండా అతని మస్తిష్కంలో అలాగే నిలిచి ఉంది. బాగా చదవాలి, త్వరగా చదవాలి, డాక్టర్ నవ్వాలి, ఈ పల్లెలో వైద్యం లేకుండా ఎవ్వరినీ చచ్చిపోనివ్వకూడదు, త్వరగా డాక్టర్ నవ్వాలి, త్వరగా డాక్టర్ నవ్వాలి. అప్పుడే మరొక విషాద సంఘటన నగేష్ సంకల్పాన్ని మరింత దృఢత్వం చేయగలిగిన దారుణం జరిగింది. నగేష్ తండ్రి శ్రీకంఠం తమ స్వగ్రామం నుండి వచ్చాడు అత్తవారి ఊరు, మాతామహుల ఇంట పెరుగుతున్న కుమారుణ్ణి చూసుకోవడానికి. మనవడు శ్రీ నగేష్ అంటే తాత నాగన్న గారికి విపరీతమైన మక్కువ. అందువల్లనే అతన్ని ఎంటనే పెంచేవాడు. చూడాలని ఉన్నప్పుడు అల్లుడు శ్రీకంఠం, కుమార్తె శ్రీదేవి వచ్చి చూసుకుని 4 రోజులుండి వెళ్తూ ఉండేవారు. 2 ఊళ్లకు మధ్య 30 మైళ్ళ దూరం మాత్రమే. శ్రీకంఠం ఎప్పుడు వచ్చినా తన పంచకళ్యాణి గుర్రం మీదనే వచ్చేవాడు అత్తవారింటికి. గుర్రపు స్వారీలో ఆ చుట్టుపట్ల సాటి లేనివాడతను. అలవాటు ప్రకారం ఆనాడు అలాగే వచ్చాడు శ్రీకంఠం అత్తవారి ఊరు. కానీ అతడికంటే అతని ఆగమన వార్త ముందుగా అత్తవారింటికి చేరింది. మిట్ట మధ్యాహ్నపు టెండలో వస్తున్న శ్రీకంఠం గుర్రపు స్వారీలో మేటై ఉండి కూడా ఏం జరిగిందో మరి అశ్వాన్ని ఆ సమయంలో లొంగదీయలేకపోయాడు. నది ఒడ్డున ఇసుకలో అతన్ని కింద పడేసి పారిపోయింది గుర్రం. నదిలో బట్టలు ఉతుకుతున్న చాకలి వాళ్ళెవరో ఆ కబురింటికి తెచ్చారు. ఆత్మీయులందరూ ఆతృతతో పరుగున వెళ్ళి మేనాలో ఇంటికి మోసుకొచ్చారు. తక్షణ వైద్య సహాయం అవసరమైంది. కానీ మరో 15 గంటకే పట్టణం పోవటానికి బండి సిద్ధమయ్యేలోగానే శ్రీకంఠం ఈ లోకాన్ని విడిచిపోయాడు. దాంతో నగేష్ హృదయంపై మరో సమ్మెటపోటు పడింది. కాలచక్రం మరికొన్ని వలయాలను చుట్టింది. అప్పుడే ప్రాజ్ఞతను సంతరించుకుంటున్న నగేష్ లేత హృదయంపై మానని గాయాన్ని చేసి వివేకంతో నూతనంగా వికసిస్తున్న ఎదలో ఆరని జ్వాలను రగిలించింది పిన్ని మరణం. వివాహమై భర్తతో వెళ్ళిపోయిన అతని పిన్ని కొన్ని నెలల అనంతరం పుట్టింటికి తిరిగి వచ్చింది పాపాయిని ఎత్తుకోవడానికి. కానీ ప్రసవ సమయాన అతి ప్రమాద పరిస్థితి ఏర్పడి నిపుణుడైన వైద్య సహాయం లేక దగ్గర పట్టణంలో మంచి డాక్టర్ ఉన్నాడు. మొదట వెనుకాడినా ఆమె ప్రాణరక్షణార్థం కుటుంబం అందరూ ఆమెను ఆ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. కానీ ఆమె ఆ సమయంలో పురుష వైద్యాన్ని ఏమాత్రం అంగీకరించలేదు. ఇంకా దూరాన ఎక్కడో ఒక లేడీ డాక్టర్ ఉంది, కానీ ఆమె వద్దకు వెళ్ళేసరికే సమయం మించిపోతుంది. అయినా ఆమె చెల్లించలేదు. ఎందరు బతిమలాడినా చెవిన పెట్టలేదు. ధైర్యంగా మృత్యువునే ఆహ్వానించింది. కానీ సిగ్గు బిడియాలు వదలలేదు. కథనం ముగించుతూ అన్నాడు నగేష్. పిన్ని సాక్షాత్తు అమ్మ చెల్లెలు. నాకు అమ్మ దగ్గర కన్నా ఆమె దగ్గరే ఎక్కువ చనువు ఉండేది. నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుండి పిన్నిపై అమిత గౌరవం, అపారమైన ప్రేమ, భక్తి ఉన్నాయి. కారణం కరుణామయి అయిన ఆమె నన్ను అమ్మ, నాన్నగారు, తాతగారు ఆదిగా గల ఆత్మీయులందరికంటే అమితానురాగంతో ఆదరించి లాలించేది. ప్రేమగా ఎన్నో సపర్యలు చేసేది. చక్కని ఆదర్శవంతమైన కథలు, గాథలు అనేకం చెప్పి పిన్ని నాటి నుండి నాలో మంచిని, మహదాదర్శాలను పాదుకునేలా చేసింది. అవివేకంతో, కుతూహలంతో నేను అడిగే అనేక సందేహాలను ఓర్పుతో తీర్చి అనేక విషయాలను చెప్పి నన్ను సుశిక్షితుల్ని చేసింది. అటువంటి పిన్ని, ఆదర్శ భారత నారీమణులకు ప్రతినిధి అయిన పిన్ని నాకు మన దేశ స్థితిని వివరంగా తెలియజెప్పేది. ప్రాణావసాన స్థితిలో కూడా పవిత్రతకే ప్రాధాన్యమిచ్చే మన స్త్రీలకు, స్త్రీ పురుషుల ఇరువురి అజ్ఞానాలకు తామే బలి అయిపోతున్నామన్న ఈ భారత స్త్రీలకు, ముఖ్యంగా పల్లె స్త్రీలకు లేడీ డాక్టర్లు ఎంతో అవసరమో అప్పుడు గుర్తించాను. అందుకే మానవ సేవకు అంకితమైపోయే భాగస్వామినే ఎంచుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను. కానీ అనుకోకుండా విధి వక్రించింది. ఆ పిన్ని పేరు భాగ్యలక్ష్మి. ఆమె ఆనాడు పునాది వేసిన భావానికి రూపకల్పనే ఈనాటి ఈ భాగ్యచక్రం. కానీ ఆ ఆదర్శంలో సగభాగం అలా అసంపూర్తిగా ఎప్పుడూ ఉండిపోతుందనే నా బాధ. అప్పుడప్పుడు మనస్సును బాధిస్తూ ఉంటుంది ఆలోచిస్తుంటే.
మాటలు ముగించి పక్కకు తిరిగి చూసిన నగేష్ కలవరపాటుతో ప్రశ్నించాడు. ఏమిటిది శ్రీలక్ష్మి? మీరు కూడా సామాన్యుల మాదిరిగానే బాధపడుతున్నారు. లేదు లేదు, కన్నీళ్లను తుడుచుకుంది శ్రీలక్ష్మి. మీ అనుభవ శ్రవణం, మీ మెత్తని మనస్సు, ఆదర్శాలు ఆనంద పారవస్యం కలిగించి కనులు చెమర్చాయి. నీరసాలు ధ్వరిస్తున్న ఆమె కంఠస్వరం నగేష్ మస్తిష్కంలో అనిర్వచనీయమైన అసంఖ్యాకమైన ఆలోచనా తరంగాలను రేపి బాధించింది. మరి నేను వెళ్ళాలి, సెలవు. భారంగా లేచింది శ్రీలక్ష్మి. నడవండి, మీ అమ్మగారికి కూడా చెప్పి వెళతాను. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతావా అమ్మా అన్నది శ్రీదేవి నిరుత్సాహంగా. శ్రీలక్ష్మి నవ్వింది. ఇప్పుడే బయలుదేరితే గాని చీకటికి ముందే ఇల్లు చేరుకోలేను. ఆలస్యమైతే నాన్నగారు అమ్మ కంగారు పడతారు. సరే, తొందరపడిపోతుంటే ఇక ఎలా ఆపుతాం? ఒంటరిగా వెళ్ళగలవా మరి? శ్రీదేవి సందేహం. తేలిగ్గా నవ్వేసింది శ్రీలక్ష్మి. వచ్చేటప్పుడు ఒంటరిగా రాలా? నాకు అలవాటేలేండి. నగేష్ కలగజేసుకున్నాడు. ఉండండి, మా నౌకర్ని ఎవరినైనా పంపిస్తాను మీతో. మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి రాత్రికి వచ్చేస్తాడు. నేనే వద్దును, కానీ తీరిక లేదు. పోనీ వెళ్ళిరా, కారులో ప్రయాణం ఎంతసేపు అన్నది శ్రీదేవి కుమారుణ్ణి. అది కాదమ్మా, ఇప్పుడు వీలు పడదు. మళ్ళీ మామయ్యను ఓసారి చూడాల్సి ఉంది. లేకుంటే తప్పకుండా వెళ్ళేవాడినే. అవసరం లేదండి, నాకు ఇలా తిరగడం తరచూ అలవాటేనంటున్నాను కదా అన్నది శ్రీలక్ష్మి. మీరు అలాగే అంటారులేండి అంటూ నాగన్నా అని నౌకర్ని కేకేశాడు నగేష్. చూడు, కారులో ఈ అమ్మాయి గారికి తోడుగా వెళ్ళి మళ్ళీ వెంటనే బస్సులో తిరిగి వచ్చేయి అని చెప్పాడు. శ్రీదేవి ఆజ్ఞపై మరో భృత్యుడు 2 అరటిపళ్ళ గెలలు, బుట్టెడు చామంతి పూలు తెచ్చి కారులో ఉంచాడు. ఇంటి పని చేసే ఓ ముత్తైదు వచ్చి శ్రీలక్ష్మి ముఖాన కుంకుమ ఉంచి వెళ్ళింది. ఎందుకండి ఇవన్నీ అనకుండా ఉండలేకపోయింది శ్రీలక్ష్మి. పర్వాలేదు, అవి మన పద్ధతులు అంటున్న శ్రీదేవికి పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నది శ్రీలక్ష్మి. మీ అడ్రస్ ఇవ్వండి అని తీసుకున్నాడు శ్రీనగేష్ ఆమె దగ్గర నుండి. మన నాగన్న వారి ఇల్లు చూసి వస్తాడుగా, ఇక అడ్రస్ దేనికి అన్నది శ్రీదేవి చిరునవ్వుతో. నవ్వుతూ అమ్మ చూపులు ఎప్పుడూ చాలా ముందుగా ఉంటాయి అంటున్న నగేష్ మాటలకు శ్రీలక్ష్మి నవ్వుతూ కారులో నుండే మరోసారి తల వంచి శ్రీదేవితో వెళ్తానండి అంటూ డాక్టర్ వైపు తిరిగి గుడ్ నైట్ చెప్పింది. చీరియో అంటూ నగేష్ చెయ్యి ఊపుతుంటే కారు మెల్లగా సాగిపోయింది. కారు కనుచూపు మేర దాటిపోయిన పిమ్మట కూడా ఇంకా అటే చూస్తూ ద్వారంలో కదలకు నిల్చున్న శ్రీదేవిని ఆమె అన్యమనస్కతను తిలకించి లోపల ఆశ్చర్యపడుతూ మెల్లగా అన్నాడు నగేష్. నడువమ్మ లోపలికి, ఏమిటంత పరధ్యానం? తల్లి కొడుకులిద్దరూ లోనికి వచ్చి హాల్లో కూర్చున్నారు. ఏదో పెద్ద దగ్గర చుట్టాన్ని పంపినట్టు పంపావే, బొట్టు పళ్ళు పువ్వులు ఇచ్చి అంటూ నవ్వాడు నగేష్. శ్రీదేవి నవ్వలేదు. ఆమె వదనం గంభీరంగా ఉంది. నేత్రాలు ఏదో స్థిరభావాన్ని జీర్ణించుకుని ఉన్నాయి. అవును, దగ్గరి బంధువులాగా అతి ఆత్మీయురాల్లాగా కనిపించింది నాకు. ఇంత లక్షణమైన అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. ఉన్నంతసేపు ఇల్లు కళకళ్ళాడిపోయింది కదూ. భారంగా నవ్వాడు నగేష్. ఏదో మార్గస్థురాలిని, పూర్తిగా అపరిచితురాలిని గురించి ఎందుకమ్మా నీకంత ఆలోచనలు? వచ్చింది, కాసేపు కూర్చుని వెళ్ళింది. అపరిచితులే పరిచితులవుతారు, అతి దూరంగా ఉన్నవాళ్లే ఆత్మబంధువులవుతారు చేసుకుంటే. అయినా నాకు ఆ అదృష్టం ఉండొద్దు నిట్టూర్చింది. బాగుందమ్మా, రోజుకు 2-3 సార్లైనా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటావు. ఎందుకు నిత్యం నీకు అనవసరమైన చింత? నేను సుఖంగా ఉన్నాను, నువ్వు సుఖంగా ఉన్నావు. ఎవరో పరాయి పిల్ల అవసరం ఏమిటి? నాకంటూ కోరికలు లేవు. చాలేరా, నాకు చెప్పకు. గ్రామ్ఫోన్ ప్లేట్లా నీ సమాధానాలు విని విని విసిగెత్తిపోయాను. ఏది ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ కాగితం? మన పౌరోహితులను పిలిచి వారి అసలు కుటుంబం గురించి మంచి రోజున వెళ్ళి తెలుసు రమ్మని పంపిస్తాను. ఆ పైన మనము వెళదాం. పిల్ల డాక్టర్ చదువుతోంది కూడా, నా అభిప్రాయాలకు సరిపోతుంది. ఈసారి నిజంగా కంగారు పడ్డాడు నగేష్. ఏం చేస్తావు వెళ్ళి? 20 ఏళ్ళు కూడా లేని మీ కన్యను 30 ఏళ్ళు సమీపిస్తున్న మా అబ్బాయికి అందున కట్టిపెట్టు నగేష్, తీవ్రంగా మందలింపుగా అంది శ్రీదేవి. నేను తల్లిని, నీ విషయం నాకు తెలుసు. నీ సుఖ సంతోషాల బాధ్యత నాది, మరి మాట్లాడకు నిస్సహాయంగా నిట్టూరుస్తూ అన్నాడు నగేష్. నువ్వు ఒక విధమైన ఆవేశంలో ఉన్నావమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకోకపోవడమే మంచిది అంటూ అక్కడి నుండి నిష్క్రమించబోయిన నగేష్ శ్రీపతి ఇంటి నుండి నౌకర్ రావడంతో ఆగి కారణమేంటని ప్రశ్నించాడు. ఏమిటి, ఎలా ఉంది మీ అయ్యగారికి? తెలివి వచ్చిందా? బాబుగారికి తెలివి వచ్చిందండి, బాగానే ఉన్నారు. నేను రానవసరం లేదన్నమాట. వీలైతే ఓసారి రమ్మనే చెప్పారండి అమ్మాయి గారు. సరేలే, వస్తా వెళ్ళు
వాడు కదలలేదు. అటు ఇటు చూస్తూ నిలబడ్డాడు. ఏంటి నీ సంశయం? నగేష్ ప్రశ్న. అయితే ఆ ఇందాక వచ్చిన అమ్మాయి గారు మీకు చుట్టాలా అండి? వెళ్ళిపోయారా? వాడి అనవసరమైన కుతూహలానికి పైకి చిరాకు కనిపించినా బాగానే చెప్పాడు నగేష్. వెళ్ళిపోయారు, మాకు బంధువులే. పాపం ఎంత దూరం నుండి వచ్చారో ఏటో అలా తరిమేసింది జయమ్మ. అయినా ఆ జయమ్మ స్వభావం అంతేలేండి, మమ్మల్ని మాటి మాటికి కసురుకుంటా ఇసుక్కుంటానే ఉంటుంది. కట్టి పెట్టబోయే అధిక ప్రసంగం, వెళ్ళు, నీ పని అయిందిగా కోపంగా గర్జించాడు నగేష్. చిత్తం తన పాచిక పారని ఆ సేవకుడు డాక్టర్ గారి అసాధారణ స్వభావానికి ఆశ్చర్యపోతూ నిష్క్రమించాడు. ఏంటబ్బాయి అది? శ్రీదేవి ప్రశ్నించింది. ఇక జరిగిన ఉదంతమంతా చెప్పక తప్పలేదు నగేష్కు. క్లుప్తంగా చెప్పాడు. మామయ్య గారి అబ్బాయి శ్రీహరికి నిశ్చయించుకున్న అమ్మాయి శ్రీలక్ష్మి ఆనాడు ఈ అమ్మాయినే కాలదన్నుకుని వివాహం చెడగొట్టుకుని పోయి ఆపద పాలైంది మామయ్య కుటుంబం. అయినా తనకు జరిగిన అవమానాన్ని విస్మరించి పాపం సానుభూతితో చూడడానికి వచ్చింది ఆ అమ్మాయి. ఈరోజు ఈ అనర్థాన్ని అంతటికీ కారణం ఈ అమ్మాయి అంటూ నిందించి దుర్భాషలాడి వెళ్ళగొట్టేసింది జయ. పాపం చాలా చిన్నబుచ్చుకుంది శ్రీలక్ష్మి. అందుకే ఎదురుగా అన్నీ చూస్తూనే ఉన్నాను, బాగుండదని మన ఇంటికి తీసుకొచ్చాను. ఆ అమ్మాయి బాధపడుతుందేమోనని. ఆమె ఉండగా నీకు ఈ విషయం చెప్పలేదు. శ్రీ నగేష్ మాట్లాడుతూనే ఉన్నాడు. పూర్తిగా వినకుండానే ఉదాసీన వదనంతో లోనికి వెళ్ళిపోయింది శ్రీదేవి. అంత కుతూహలంగా అడిగి అలా వినకుండా అసహనం ప్రదర్శించడం ఏమిటో అర్థం కాక ఆశ్చర్యపోయాడు నగేష్. కానీ ఆ విషయమై అట్టే ఆలోచించే వ్యవధి లేక త్వరగా తయారై శ్రీపతి ఇంటి వంక నడిచిపోయాడు నగేష్. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.